హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన పుదీనాకి కొత్త ఆకులు వచ్చాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా, కొత్త చిగురు వచ్చింది. చూడండి కొమ్మ. చూడండి ఫ్రెండ్స్, తోటకూర వేసాను, బట్ అది ఎండకి ఎండిపోయింది మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇవి వేసుకుందాం. జాంకాయ తొక్కు చిన్న చిన్న ముక్కలు చేసాం. చూసారా, ఇది కాటన్స్ మొక్కలు ఎంత అందంగా ఎదుగుతుందో. ఇది ఒక దిక్కునే వేయకూడదు ఫ్రెండ్స్, మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ దూరం దూరంగా ఒక దిక్కునే వేస్తే అది కుళ్ళిపోతుంది. సో అందుకే నేను దూరం దూరంగా వేస్తున్నా. అండ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదా. చూసారా, మన గోంగూర కొత్త ఆకులు పెద్ద సైజులో వచ్చినాయి. మనం బలంగా వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ కొత్తగా వచ్చినాయి అన్నీని. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది విరజాజి. నేను మొక్క క్లీన్ చేస్తున్నప్పుడు ఇరిగిపోయింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ గుచ్చాను, బట్ ఎండగా ఉంది కదా బ్రతకదు అనుకున్నాను. బట్ చూడండి, 1 వీక్ అయింది దీన్ని గుచ్చి. ఇంకా ఫ్రెష్గా ఉందండి, పచ్చగా కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ ఎండిపోలేదు. చిగురు వస్తుందేమో చూడాలి ఫ్రెండ్స్ దీనికి. చూడండి ఇక్కడ, నేనైతే చనిపోతుంది అనుకున్నాను, బట్ బ్రతికింది. ఇక్కడ చూసారా, నా కొత్త పుచ్చకాయ పువ్వులు కూడా పూసింది. దీన్ని ఇలా కట్టేసాను ఈ చెట్టుకి. చూడండి, కట్టేసాను. నా ద్రాక్ష మొక్క అయితే చాలా ఫాస్ట్ ఎదుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎంత ఫాస్ట్గా ఎదుగుతుంది. నా మొరవ అయితే పెద్ద ఎదగట్లేదు ఫ్రెండ్స్. ఇది ఏదో బ్రతికొన్నాను అనుకుంటుంది అంతే. చిన్ని చిన్ని ఆకులు వచ్చినాయి అంతే. చూడండి, నా లిల్లీ కొంచెం పెరిగింది కదా. కొత్త ఆకులు వచ్చాయి. ఇక్కడ నుంచే మనకి లిల్లీ వస్తుంది. ఇందులో చూసారా, ఇది ఖర్జూరం మొక్క, ఇది లిల్లీయే ఫ్రెండ్స్.